ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరం అన్నది మన మీద ఇందాక ఎస్ఐ గారు చెప్పారు, అలాగే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ డ్రగ్స్ అనేది ఈ మత్తులోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామో ఎలా ప్రవర్తిస్తాం అన్నది అయినా కూడా తెలియదు. అదే లిక్కర్లో ఇది తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్ కొద్దిగా గొప్ప పనిచేస్తుంది. ఈ డ్రగ్స్ సంబంధించింది ఏదైతే ఉందో అది మనలో ఉండదు. ముఖ్యంగా మనం ఏదో సరదా పడి ఏదో లాంగ్ వెళ్తున్నాం, దూర దూర ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పుడు ఎంత పెద్ద మన గంజకాయలు లేకపోతే దీనికి అలవాటు పట్టేటప్పుడు దాన్ని ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అది మనలో ఉండదు. ఆటోమేటిక్గా స్టీరింగ్ కనబడుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంటాం, అది మనకు మైకంగా కనబడుతుంటుంది. మత్తుగా ఉన్న వాళ్ళు ఆ ఊటికి 2 కింద కనబడటం, ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మొన్న చరణ్ గారి సినిమా చూస్తుంటారు, ఎవరో ఎవరిది చిరంజీవి కొడుకుది. దాంట్లో డ్రగ్స్ అయితే మామూలుగా ఇచ్చేసి ఆ నెలలో తిరుగుతుంటే లారీలు అటు ఇటు తిరిగి అది మనలో ఉండడు. ఆడి ప్రాణాన్ని కూడా ఆడు సేఫ్ చేసుకునే పరిస్థితిలో ఆ డ్రగ్స్ చూశారు కదా, అది పెట్టి కొట్టి ఆ సినిమాలో అది డ్రగ్స్ కొడతాడు, రోడ్డు మీద వదిలేస్తారు. ఆ రోడ్డు మీద వదిలేస్తే తాగుతూ ఇలా ఊతూ ఉంటాడు, ఆ లారీ వచ్చి కొట్టేస్తారు. అలాగా మనం తీసుకునేటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి మత్తుకు సంబంధించిన ఏమైనా ఉంటే మట్టి చాలా ప్రమాదం అన్న విషయం దయించి కూడా మీరు తెలుసుకోండి. అలాగని చెప్పి మందు జోలికి వెళ్ళమని కూడా నన్ను ఈ డ్రగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలు అయ్యొకటి. ముఖ్యంగా మనం ట్రాన్స్పోర్టింగ్ సంబంధించిన వ్యక్తులం కాబట్టి మనం చుట్టుపక్కల నుంచి ఒక పాడేరు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఘాటీ రోడ్డు పైన వీటిలో కానీ ఇటే ఎక్కువ కూడా ఈ గంజాయికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ చేసే ఉద్దేశంలో ఏదో విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. మళ్ళీ ఏ విధంగా వేసుకెళ్తే దొరుకుతుంది, ఈ మూట ఏంటి, ఈ మూట అలా తీసుకెళ్ళాలి, ఈ మూట దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో వెజిటబుల్స్ వేసినట్టు ఏదో కాయగూరలు వేసినట్టు వేస్తారు. మనం ఏం చేస్తాం, రిటర్న్ కిరాయి మనకి ఎంతో కొంత వస్తుంది, దానికి 1000, 1500, 2000 ఇస్తారు కదా అని మనం అనుకుంటాం. అవునంటారు కాదంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అవన్నీ చూడకుండా దాంట్లో మోటివ్ చూసే పరిస్థితి కూడా మీకు ఉండదు. వేసారా బాబు మనకు రావడమే, 1500 ట్రాన్స్పోర్టింగ్ వస్తుంది, ఆయిల్ డబ్బులు కలిసి వస్తున్నాయి కదా అని మనం అనుకొని అయ్యి మీకు తీసుకొచ్చి మామూలుగా తీసుకొచ్చి దింపేటప్పుడు డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక పాడేరు నుంచి కానీ లేకపోతే ఈ టైపు నుంచి కానీ ఘాటీ రోడ్లో ఏ అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కొంటుంటారు. ప్రతి ఒక్కరిని వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్లో దురదృష్టవశాతం దొరికితే ఆడు వేసి కూడా ఉండడు, ఇక్కడ మామూలుగా మనకి జరిగినాడు అది ఎక్కడెక్కడ అక్కడ రిసీవ్ చేసుకుంటారు అంటాడు. ఇక్కడ ఉండడం మనకు తెలియదు, వస్తారు కదా మనం అనుకుంటాం. ఈ లోపల జరిగే పరిణామం ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా బాగా సెలవుపోరా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఈ చిన్న విషయం కాదు. ఇప్పుడు 376 ఉంది, అటెంప్ట్ టు రేప్, అలాగే 304 ఉంది యాక్సిడెంట్ల కేసు, అలాగే 302 ఉంది మర్డర్ కేసు, అలాగే 307 ఉంది అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉంటే మట్టుకి ఒక గంజాయి కేసు అన్న దయించి కూడా గంజాయి కేసు అని మీరు తెలుసుకోండి. అంటే ఇంక లైఫ్ కిల్ అయిపోయినట్టే. లైఫ్ అనేది 20 సంవత్సరాలు అంటే ఇంక లైఫ్ కిల్ అయిపోయినట్టే. డిపార్ట్మెంట్ కూడా ఎంతవరకు మనం చేస్తుంది, రద్దానగా దొరికినట్టు మరి క్షమించమని అవుతుందో వాళ్ళ ఆఫీసర్స్ మనం చెప్పి వాళ్ళ ఆఫీసర్ చెప్పుకోవాలి, ఇలా జరిగింది చెప్పుకొని డిపార్ట్మెంట్ కూడా మనల్ని క్షమించదు.